రాజ్కోట్లో గేమింగ్ జోన్ లో జరిగిన ప్రమాదంలో మొత్తం 33 మంది ఇప్పటి వరకు మరణించినట్టుగా సమాచారం అందుతోంది. వీరిలో 9 మంది చిన్నారులు సహా 33 మంది చనిపోయారు. ఘటనా స్థలిని సందర్శించారు సీఎం భూపేంద్ర పటేల్. ఇప్పటికే గేమింగ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ ని అరెస్ట్ కూడా చేశారు. ఇప్పటి వరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఘటనపై 5 సభ్యులతో సెట్ కూడా ఏర్పాటైంది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. మహాత్మా, ప్రస్తుతం ఈ ఘటన తర్వాత గుజరాత్ వ్యాప్తంగా ఉన్న గేమింగ్ జోన్ అన్ని కూడా క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏమీ లేకుండా ఈ పిల్లలుండే గేమింగ్ జోన్స్ ని చాలా మంది నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మేల్కొందని చెప్పాలి. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని నగరాల్లోనూ ఏర్పాటు చేసిన ఈ గేమింగ్ జోన్స్ అన్నిటి మీద కూడా తనిఖీలను చేపట్టింది. అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు వెళ్ళి ఎటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, అసలు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకున్నారా లేదా, ఇటువంటివన్నీ కూడా తనిఖీ చేసే ప్రయత్నం చేస్తుంది. సో దట్ ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలి. ఆల్రెడీ ఒకటి జరిగిపోయింది, 33 మంది ప్రాణాలు బలి తీసుకుంది. వాటిని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురాలేము. కానీ ఇక మీదట మళ్ళీ ఈ తరహా ప్రమాదాలు, ఈ తరహా ఇన్సిడెంట్స్ చోటు చేసుకోకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ప్రతి చోట, అంటే అదొక గేమింగ్ జోన్ అనే కాదు, లార్జ్ క్రౌడ్ని అట్రాక్ట్ చేసే ఏ ఎంటర్టైన్మెంట్ విభాగాన్ని అయినా సరే పూర్తి స్థాయిలో ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండాల్సిందే. ఒకవేళ అవి బహుళంతస్తుల భవనాలు అయితే దానికి తగ్గట్టుగా అక్కడ ఎక్స్టర్నల్ స్టెయిర్ కేస్ అన్నది ఉండాలి. ఎక్స్టర్నల్ స్టెయిర్ కేస్ ఉన్నప్పుడు పొగ వచ్చినా సరే దాని మీద నుంచి కిందికి దిగి రావడం ఈజీగా ఉంటుంది. అందుకనే ఫైర్ సేఫ్టీ మెజర్స్లో ఎక్స్టర్నల్ స్టెయిర్ కేస్ అన్నది బహుళంతస్తుల భవనాలకి తప్పనిసరిగా చేస్తూ ఉంటారు. అలాగే ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్తో పాటుగా ఫైర్ ఎగ్జిట్కి సెపరేట్గా మరొక ఎగ్జిట్ అన్నది ఉండాలి. అవి మనం సినిమా థియేటర్స్లో, మాల్స్లో కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. దానికి తోడు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్, అంటే ఈ ఫైర్ ఏదైనా చోటు చేసుకుంటే ఆటోమేటిక్గా వాటర్ని స్ప్రింకిల్ చేసేలాగా ఇప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఎక్కడికక్కడ పైప్ లైన్స్ ఏర్పాటు చేసి స్ప్రింకిల్స్ పెడతా ఉంటారు. ఇటువంటి మెజర్స్ అన్ని తీసుకుని ఉంటే ఇట్లాంటి ప్రమాదాలని నివారించడానికి ఉంటుంది. ప్రమాదాలు ఏవైనా చోటు చేసుకున్నా వెంటనే దాన్ని కట్టడి చేసి ప్రాణాపాయం తలెత్తకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఆ దిశగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు దర్యాప్తు బృందం కూడా ఇప్పటికే ఈ సంస్థ యజమానిని, అందులో పనిచేస్తున్న మేనేజర్, ఇతర సిబ్బందిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. రైట్ మహాత్మా.